తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల హామీలకే పరిమితమవుతారని అనుకునే రోజుల్లో మహిళా సాధికారితకు, భవిష్యత్ తరాల సంక్షేమానికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డకు కూడా ఏకంగా 365 రోజుల పాటు పూర్తి వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎం విజయ్. సాధారణంగా మొదటి, రెండో సంతానానికి మెటర్నిటీ సెలవులు ఎక్కువగా ఉంటాయి. కానీ మూడో బిడ్డ విషయానికి వస్తే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పటి వరకు మూడో బిడ్డకు కేవలం 12 వారాల సెలవులు మాత్రమే ఉండేవి. అయితే సీఎం విజయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో ఇకపై మూడవ బిడ్డకు కూడా మొత్తం 365 రోజుల పాటు పూర్తి జీతంతో కూడిన సెలవులు లభించనున్నాయి. ఒక తల్లి తన బిడ్డను ఆరోగ్యంగా పెంచుకోవడానికి, ఆమె కెరీర్కు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం ఒక పెద్ద వరం లాంటిదని చెప్పవచ్చు. ఈ ప్రకటన రావడమే ఆలస్యం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ నిర్ణయం కేవలం సంక్షేమం కోసమే కాదు. ఈ నిర్ణయం వెనుక ఒక లోతైన ఆలోచన, శాస్త్రీయ దృక్పథం దాగి ఉంది. అదే తమిళనాడులో తీవ్రంగా పడిపోతున్న ఫెర్టిలిటీ రేటు. ప్రస్తుతం తమిళనాడులో సంతానోత్పత్తి రేటు 1.4% పడిపోయింది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఇది కేవలం 2.1% ఉండాలి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగి, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన జనాభా సంక్షోభం తమిళనాడుకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభాన్ని ముందే గుర్తించిన సీఎం విజయ్ ఉద్యోగం పోతుందనే భయంతోనో లేదా సెలవులు దొరకవనే ఆందోళనతోనే మహిళలు సంతానాన్ని పరిమితం చేసుకోకుండా ఉండడానికి ఈ ప్రోత్సాహక చర్యను తీసుకొచ్చారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మొదటి రోజు నుంచే తనదైన పరిపాలనా దక్షతతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు సీఎం విజయ్. కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సమాజంలో వస్తున్న మార్పులను, దీర్ఘకాలిక సమస్యలను అర్థం చేసుకుని పాలన సాగిస్తున్నారు. ఉద్యోగం చేసే మహిళలు ఇటు ఆఫీస్ పని, అటు ఇంటి బాధ్యతలు, బిడ్డల పెంపకంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం ఆయన ఆలోచన విధానానికి నిదర్శనం. ఒక లీడర్ ఎలా ఆలోచించాలి, వచ్చే ఎన్నికల కోసమా లేదా వచ్చే తరం కోసమా అంటే వచ్చే తరం కోసమే అనే విజయ్ నిరూపించారు. ఇక ఈ నిర్ణయం కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు సామాజికవేత్తలు, జనాభా నిపుణులు, ఉద్యోగ సంఘాలు సీఎం విజయ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఉద్యోగినుల సంక్షేమం మరియు పడిపోతున్న జననాల రేటును సరిదిద్దడానికి ఇలాంటి నిర్ణయాలు అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళా సాధికారికత అంటే కేవలం నిధులు కేటాయించడం మాత్రమే కాదు, వారికి తగిన సమయం, భరోసా ఇవ్వడమే అని విజయ్ చాట్ చెప్పారు. పరిపాలనలో మానవత్వాన్ని, దూరదృష్టిని జోడించి సరికొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతున్నారు సీఎం విజయ్. 365 రోజుల మెటర్నిటీ సెలవుల నిర్ణయం ఎంతో మంది ఉద్యోగినుల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపనుంది. సీఎం విజయ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి పాలసీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.